తమిళ స్టార్ హీరో విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరిట విజయ్ సొంత పార్టీని ప్రకటించారు. లక్షలాది మంది హాజరైన ఓ భారీ బహిరంగ సభతో తన రాజకీయ ఆగమనాన్ని విజయ్ ఘనంగా చాటాడు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా విజయ్ తన పార్టీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలు తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. మహాబలిపురంలో టీవీకే పార్టీ మొదటి వార్షికోత్సవ సభ జరగగా ఈ సభకు ప్రశాంత్ కిషోర్ హాజరు కావడం ఆ వార్తలు నిజమేనని నిర్ధారణ అయింది. ఈ సభలో ఒకే వేదికపై విజయ్, ప్రశాంత్ కిషోర్ కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సభలో ప్రశాంత్ కిషోర్ కాకపుట్టించే వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను ధోని గెలిపించినట్టుగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ని గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకేని గెలిపించి ధోని కన్నా పాపులర్ అవుతారని వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్కు ఉన్న ట్రాక్ రికార్డ్ అందరికీ తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జరుగుతోంది. డీఎంకే, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విజయ్ అన్నాడీఎంకేపై సానుకూల దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తోంది.